జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. సివి రామన్ జయంతిని పురస్కరించుకుని పలు పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పట్టాభిపురం, ఏటియాగ్రహారంలోని జీకేఆర్ హై స్కూల్స్ లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ కి మంచి స్పందన వచ్చింది. విద్యార్థులు పోటాపోటీగా ప్రయోగాలను తయారు చేసి ప్రదర్శన ఏర్పాటు చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు అన్ని సబ్జెక్టులో తమ సృజనాత్మకతను జోడిస్తూ చిన్నారులు చేసిన ప్రయోగాలు వీక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్ని చదువుతో పాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దే ఉద్దేశంతో ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడుతున్నాయని ఈ సందర్భంగా జీకేఆర్ స్కూల్ డైరెక్టర్లు గువ్వల కొండారెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపాల్ శైలజ, సుశీల తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న వస్తువులతో అద్భుతమైన ప్రయోగాలు చేసి విద్యార్థులు అందరినీ ఆకర్షించారని చెప్పారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థుల్ని ప్రోత్సహించేందుకు నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వారు వెల్లడించారు. ముందుగా తల్లిదండ్రులకు మరియు ప్రజలందరికీ ఈ యొక్క జాతీయ సైన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మా విద్యా సంస్థలు జీకేఆర్ హై స్కూల్స్ పట్టాపురం మరియు ఏటియాగ్రహారం క్యాంపస్లలో నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని మా విద్యార్థుల చేత మొత్తం 250 నమూనాలను తయారు చేయించడం జరిగింది. ఈ నమూనాలు ఎంతో తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి సింపుల్గా దొరికేటటువంటి వస్తువులతో చిన్న చిన్న చిప్స్, చిన్న చిన్న బ్యాటరీలతో తయారు చేసినటువంటి ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఎక్స్ప్లో జరుగుతూ ఉంది. పిల్లలు వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ లెవెల్స్లో రైన్ వాటర్ కానీ, జూ ప్రిపరేషన్, లెసన్స్ వైజ్గా టీచర్స్ ఇచ్చిన వాటి నమూనాలన్నీ తయారు చేసి తీసుకురావటం జరిగింది. వాటి యొక్క ఎక్స్ప్లెనేషను పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎంతో ఆసక్తికరంగా వింటూ ఉన్నారు. పిల్లల్లో ఉన్న సైన్స్ యాక్టివిటీ అంటే సివి రామన్ కానీ, అబ్దుల్ కలాం గారిని కానీ ఒక రోల్ మోడల్గా తీసుకొని ఫిబ్రవరి 28 మనం అందరం కూడా సైన్స్ ఎక్స్పో చేసుకోవడం జరుగుతుంది. అన్ని స్కూల్స్లో కూడా మ్యాక్సిమం ఈరోజు సెలబ్రేషన్ జరుగుతుంది. అలాగే మన జీకే హై స్కూల్ పట్టాభిపురం అండ్ ఏటియాగ్రహారం బ్రాంచెస్లో కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల పిల్లల్లో నైపుణ్యం ఎలా ఉంది అనేది వాళ్ళ క్రియేటివిటీని బట్టి మనం అర్థం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఏ ప్రోడక్ట్ గురించి, ఏ ప్రాజెక్ట్ ఎలా చేయాలని